వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. జనరలీ ఆర్థోపెడిక్ ఇష్యూస్ అంటే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా పెద్దవాళ్ళకి వస్తూ ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్కి కూడా వస్తున్నాయి. నాకు తెలిసి మీ గ్రూప్లో కూడా ఎవరో ఒకరు అలాంటి కంప్లైంట్స్తో ఉండే ఉంటారు కదా. డిస్కస్ చేద్దాం వాటి రూట్ కాజెస్ ఏంటి అండ్ ఎలా వాటి నుండి మనం బయటపడాలి అని చెప్పేసి. టుడే వీ హ్యావ్ డాక్టర్ Pavan Satya garu with us, MPD Orthopedics. Let's talk to him. Hello sir, how are you? Fine. Hello. Yeah, so as already mentioned, చాలా మంది బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఏజ్ పెరిగే కొద్ది వస్తూ ఉంటాయి. ఇది ఏజ్ ప్రభావం అనేసి దాటేస్తూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. అండ్ నాకు తెలిసిన గ్యాంగ్ లో కూడా ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు అలా. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి. సో అది టైర్డ్నెస్ వల్ల అని కాకపోయినా మల్టిపుల్ టైమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వీటికి మెయిన్ కాజెస్ ఏంటి, వాటి నుండి ఎలా బయటపడాలంటారు? మెయిన్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్కి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ డెఫిషియన్సీ ఉండడం. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్స్ తీసుకోండి అనుకుందాం. ఇప్పుడు ఇందాక నాకు ఆఫ్టర్నూన్ ఒక మెసేజ్ వచ్చింది, యంగ్స్టర్ అంటే ఆల్మోస్ట్ 23-24 ఉంటుంది ఏజ్. సో రిపోర్ట్స్ ఇట్లా అడగగానే నేను కొన్ని చెప్పాను అనమాట. కాల్షియం కానీ వైటమిన్ డి, B12 ఈ మూడు చెక్ చేసుకోను అనమాట. సో తీరా చెక్ చేసుకుంటే కాల్షియం 5 రేంజ్ ఉందన్నమాట. ఇవి ఉండాల్సింది 8.4 to 10 దగ్గర అక్కడ ఉండాలి ఇన్ బిట్వీన్లో. సో ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ లేకపోతే అబ్జార్ప్షన్ రేట్ లేకపోయినా సరే మనకి మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్, నేను మోకాళ్ళ నొప్పులు అని కాదు కానీ ఆ అబ్బాయి చెప్పింది మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఏదో ఒకటి డిసీజ్ అయితే సఫర్ అవుతారు. మనం అదే ఇప్పుడు మనం చెక్ చేసుకోలేకుండా అట్లే మనం సఫర్ అవుతూ కొన్ని మంత్స్ వరకు కొన్ని ఇయర్స్ బట్ తోసామనుకోండి, నెక్స్ట్ ఆర్థరైటిస్ ప్రొఫైల్ లైక్ సమంత డయాగ్నోస్డ్ విత్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎలా అయితే ఉందో అలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏదో ఒకటి పడతారనమాట. లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, మయోసైటిస్ అవ్వచ్చు, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్ అవ్వచ్చు. అంటే ఇంకా చాలా ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కండిషన్లో. ఏదో ఒక కండిషన్కి పక్కా డిసీజ్తో సఫర్ అవుతారనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద వైటమిన్ డి. వైటమిన్ డిలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన చుట్టూ కెమెరామెన్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, చెక్ చేస్తే కూడా నాకు చెక్ చేస్తే కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ కంపల్సరీ ఉంటుంది. ఫిక్స్ అది 100కి 200%. ఇప్పుడు నేనంటే మంత్లీ వన్స్ తీసుకుంటాను అనమాట వైటమిన్ డి, మంత్లీ ఒకటే సప్లిమెంట్. ఆ టాబ్లెట్ నేమ్ కూడా చూడండి ఎంత యూజ్ అయితే చాలా మందికి చెప్తే కూడా D360K నేమ్. 60K అంటే 60,000, 60K IU అంటాం అనమాట. D360K IU. 60K అని ఎందుకు వచ్చిందంటే డైలీ మనకు కావాల్సింది 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటే 2000. 2000 into 30 days ఎంత అయింది? 2000 into 30 days ఎంత అయింది? 60K. సో టాబ్లెట్ నేమే 60K ఇచ్చింది దాని వల్లనే అనమాట. సో మంత్లీ ఒకటి తీసుకోవాల్సిందే ఫిక్స్. అది నువ్వు ఎంత ట్రై చేసినా, నువ్వు ఎండకు నించున్నా, ఏది చేసినా, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ అవడం వల్ల నీకు డైరెక్ట్ సన్లైట్ పడట్లేదు, యువి రేస్ పడుతున్నాయి. అంటే పొల్యూట్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల నీకు డైరెక్ట్గా వైటమిన్ డి మనకి తాకి కొలికాల్సిఫెరాల్ నుంచి వైటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. ఫ్యాట్కి తగిలి అక్కడ జరగాలి. బట్ అవన్నీ జరగాలంటే పెద్ద ప్రాసెస్, నీకు జరగదు. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మొబైల్ చూసుకుంటూ ఇంట్లో ఉండే వాళ్ళకి మార్నింగ్ లేచి అట్లా ఎండకు తాకాలనేది కూడా ఎవరికి అలవాటు లేదు. మామూలుగా అంటే ఇప్పుడు ఎవాల్యూషన్ తీసుకుంటే ముందు అంటే మన భూమి మీద ఒక పవర్ వచ్చింది, తర్వాత సన్ వచ్చాడు. ఇది అందుకే చాలామంది అంటారు చూడు, మార్నింగ్ లేస్తూనే సూర్యునికి నమస్కారం లేస్తారు. దానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. దాని మీనింగ్ డాక్టర్స్ అయ్యి మీరు ఇట్లా నమ్ముతారంటే, సో దేవుడుగా నమ్మొద్దు. సూర్యుని నమస్కారం చేస్తావు ఏమో లేదు తెలియదు కానీ అట్లీస్ట్ నువ్వు నమస్కారం చేసేటప్పుడు నీకు వైటమిన్ డి వస్తుందని అట్లా నమ్ము. అట్లా నేను చెప్తున్నాను అనమాట. కొంతమంది అతీష్టులు ఉంటారు కదా, అంటే దేవుడిని నమ్మలేని అలాంటి వాళ్ళకి ఓకే వైటమిన్ డి వల్ల సూర్య నమస్కారం చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇప్పుడు సూర్యుడు తలుచుకుంటే భూమి మొత్తం అంతమవుతుంది అనమాట. అంటే నేను చెప్పేది అంతగానం చెప్తున్నాను అనమాట. సో వైటమిన్ డి, ఈ కాల్షియం ఎప్పుడైతే నీకు మోతాదులో అందుతుందనుకో, నీకు మోస్ట్ ఆఫ్ ది జాయింట్ పెయిన్స్ కానీ డిసీజెస్ కానీ రావన్నమాట. సో ట్రై టు టేక్, అంటే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు నేను తీసుకోలేను, నేను డాక్టర్ పర్యవేక్షణలో అంటే ఎవరైనా టెస్ట్ చేయించుకున్న తర్వాత చేసుకుంటానంటే సీరం కాల్షియం అని ఒక టెస్ట్ ఉంటుంది, వైటమిన్ డి టెస్ట్ ఉంటుంది. ఇవి రెండు చెక్ చేసుకుంటే కూడా సరిపోతుంది. లేదు నేను అసలు టెస్టే చేసుకోను అనుకుంటే మాత్రం వైటమిన్ డి నెలకు ఒకటి వేసేసుకోమనండి. కాల్షియం వచ్చేసి అంటే డాక్టర్స్ అడ్వైస్, ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అంటే నువ్వు ఏది తీసుకున్నా కూడా ఫ్యాట్స్లో కలిసిపోతుంది.
సో డేంజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకో, బి కాంప్లెక్స్ ఐడియా ఉంటుంది, B+40 అని. అవి తీసుకున్నా కూడా నువ్వు రోజుకి ఒక 100 టాబ్లెట్లు తీసుకున్నా ఏం కాదు బాడీ, ఎందుకంటే యూరిన్లో వచ్చేస్తుంది. అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్ అనమాట. ఏదైనా కూడా డాక్టర్స్ని అడిగి మల్టీవిటమిన్ విచిత్రంగా తింటుంటారు చూడండి, మనం కోవిడ్లో విన్నాం ఫుల్ విచిత్రంగా తింటాం మల్టీవిటమిన్ అంటే. చాలా మంది మల్టీవిటమిన్స్ తీసుకొని కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే అందుకే ఒక డాక్టర్స్ గైడెన్స్ అడిగి కాల్షియం ఎన్ని డేస్ వాడాలి, ఎన్ని కోర్స్ చేయాలి, ఎన్ని డేస్లో వాడితే నాకు రిటైన్ అంటే మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి అబ్జార్ప్షన్ రేట్ ఉండదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లైక్ ఫుడ్, లైక్ ఎగ్స్ అవ్వచ్చు, నువ్వుల లడ్డు అంటాం కదా, అవి లడ్డూస్ తీసుకోవడం, లీఫీ వెజిటేబుల్స్, దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది. రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి బోన్స్ అనేవి స్ట్రెంత్ అవుతుంది, కాల్షియం కూడా ప్రొడక్షన్ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఇవన్నీ ఇగ్నోర్ చేయడం వల్ల, మనకు తెలియకపోవడం వల్లనే, అండ్ ఆల్సో అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఏదో ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాగా డెవలప్ అవ్వచ్చు అని అంటారు కదా. సో చాలా మందికి ఇవి తెలియదు, స్టిల్ లోపల డెవలప్ అయిపోతూ ఉండొచ్చు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్ని వైటమిన్స్ కానీ మినరల్స్ తీసుకున్నా కూడా స్టిల్ దే ఆర్ సఫరింగ్ విత్ పెయిన్స్ అనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్. అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. నువ్వు ఏమంటారు ఎక్సర్సైజెస్ చేయకపోతే ఏమవుతుంది, ఎంత సప్లిమెంటేషన్ తీసుకున్నా కూడా నో యూజ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను, అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది పాస్ చేస్తారు అనుకోండి ఇట్లాంటి వర్డ్. కాల్షియం టాబ్లెట్ అంటే ఆల్మోస్ట్ నువ్వు 1 month టాబ్లెట్స్ మింగడం ఒకటే, ఒక్కరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే డంబిల్స్ పెట్టి చేసుకోవడం వల్ల నెలకు కావాల్సిన కాల్షియం టాబ్లెట్ ఒక్క రోజులో వాడినంత సమానం అనమాట. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంత ఎఫెక్టివ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ప్రొడక్షన్ జస్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అది చాలామందికి తెలియదు. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల కూడా కాల్షియం ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. అంటే హౌ ఇస్ ఇట్ రిలేటెడ్? జనరల్లీ ఏదైనా ఫుడ్ సోర్స్ త్రూ అని అనుకుంటాం కదా. సో ఎక్సర్సైజ్ అంటే బోన్ ఏంటంటే మనకి కాల్షియం అంటే ఇవి ఏమంటారు రాడికల్స్ లాగా అనమాట. అంటే Ca2+ అని మనం చదివేటప్పుడు వింటాం, కాల్షియం రాడికల్స్ వింటాం కదా. ఇవి ఫుడ్ నుంచి రావను, అంటే ఫుడ్ నుంచి తీసుకోవడం వేరు. బోన్ ఎప్పుడైతే అంటే హిట్ ఆన్ చేయడం వల్ల, అంటే మనకి కంబషన్ అని వింటారు కెమిస్ట్రీలో, విన్నారు? అంటే కంబషన్ అంటే నువ్వు జస్ట్ వేడి చేసినా కూడా ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట టెంపరేచర్లో భాగం. సేమ్ ఇది కూడా అంతే అనమాట. నువ్వు ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తుంటావో థర్మో రెగ్యులేటర్ ఉంటుంది మన బాడీలో, దాని నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మన బాడీలోనే ఆటోమేటిక్గా కొన్ని మనం తీసుకునే, అంటే వాటర్లో అవ్వచ్చు, కొన్ని మినరల్స్ ఉంటాయన్నమాట వాటర్లో కానీ ఇవి కానీ, దాని నుంచి ఉండే థర్మో రెగ్యులేటర్ వల్ల దాని నుంచి కాల్షియం ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తేనే అనమాట. సో అంత యూజ్ ఉంది. సో స్టార్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఒకవేళ సప్లిమెంటేషన్ అటు ఇటు అయినా ఫుడ్లోనే మేజర్గా వచ్చేస్తాయి. Then thank you so much. I think strength training and D360K are the keys. And calcium. Then thank you so much, sir. Thank you. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్, సార్. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.